ఆప్కి అదాలత్లో జేడీయూ నాయకుడు నితీష్ కుమార్ గారి మీద ఆరోపణ. ఈయన పవర్ కోసం సిద్ధాంతాల్ని మార్చుకుంటారు. నితీష్ గారు, ఈ ఆరోపణ తరచూ మీ మీద వస్తూనే ఉంది. ఎక్కువగా లాలు గారు ఈ ఆరోపణ వేస్తూ ఉంటారు. మీరు కుర్చీలో కూర్చోడానికి, మంత్రి అవడానికి మీరు ఎలాంటి ఒక పార్టీతో కాంప్రమైజ్ అయ్యారంటే వాళ్ళ మీద మత ఆరోపణలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ గురించి చెప్పాలి అంటే భారతీయ జనసంఘ పార్టీ కూడా ఉంది. వాళ్లతో సమాజవాది వాళ్ళు ఉన్నారు, సామ్యవాది వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అందరి పూర్వీకులు కలిసి ఒకటిగా పనిచేస్తూ ఉంటారు. అంత మాత్రం చేత మేము మా లక్ష్యాల్ని మర్చిపోతున్నట్టుగా అర్థం కాదు. కాంగ్రెస్ని వ్యతిరేకించే పార్టీలన్నీ కూడా ఒకటిగా కలవడం ముందు నుంచి కూడా ఉన్న విషయమనే చెప్పాలి. అందువల్ల మేము ఇప్పుడు ఆ విధంగానే కాంప్రమైజ్ అయ్యాం. ఇది లక్ష్యాల్లో కాంప్రమైజ్ కాదు. ఇది కాంప్రమైజ్ కాదా? ఆ పార్టీ ప్రభుత్వంలో మీరు ఉంటూ ప్రభుత్వ మతాల ఆరోపణలు కాపాడడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. మేము అలాంటి పని ఏమీ చేయలేదు. మీరిప్పుడు సూక్ష్మంగా చెప్పింది గుజరాత్లో కలవరాలు అంటే దాన్ని మేము ఖండిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మేము ఆ విషయాన్ని చెబుతున్నాం. అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ జరిగే కలవరాల్ని కట్టుబాటు చెయ్యాలి అని. నితీష్ గారు, ఆప్కి అదాలత్కి లాలూ యాదవ్ గారు వచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు నితీష్ కుమార్ గారు గోత్రా సంఘటన గురించి ఆయన ఎలాగైతే ఎంక్వైరీ చేయాలో అలా చేయలేదని అన్నారు. చూడండి, ఇదంతా కూడా పొలిటికల్ స్టంట్, అది తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. సమయం వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఎంక్వైరీని మీరు కప్పిపుచ్చడానికి ప్రయత్నించారని లాలూ యాదవ్ గారు చెప్పారు. రైల్వేలో ఎప్పుడు ఏ సంఘటన జరిగినా కూడా అది రైల్వే యాక్ట్ ప్రకారం కమిషనర్ రైల్వే సేఫ్టీ కమిషనర్ ఉన్నారు. అది వాళ్ల పని. అది వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అంతేగాని ఎవరి ఉత్తర్వు అక్కర్లేదు, అది వాళ్లే చేస్తారు. కానీ దాంతో కలిపి ఈ ప్రొవిజన్ కూడా ఉంది. ఒకవేళ ఏదైనా కమిషనర్ ఆఫ్ యాక్ట్ ప్రకారం ఒకవేళ విచారణ అనేది ఏర్పాటు చేస్తే కమిషనర్ రైల్వే సేఫ్టీ ఎంక్వైరీ చెయ్యరు. గుజరాత్లో ఎంక్వైరీ జరుగుతోంది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ వేశారు ఒక జడ్జి గారి ఆధ్వర్యంలో. ఆ తర్వాత కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ మా వల్ల కాదు అని చెప్పేశారు. ఆయన ఏమన్నారంటే, ఎవరైతే గోద్రే ఇన్సిడెంట్ ని యూజ్ చేసుకున్నారో ఆ మత శక్తులన్నీ ఎక్స్పోజ్ చేయడానికే అని అన్నారు. దీనికి రైల్వేకి సంబంధం ఏమిటి? గోద్రా సంఘటనని ఎవరైనా ఎక్స్ప్లాయిట్ చేశారంటే ప్రజలు ఒకవైపు చూస్తూ ఉంటారు, ఇంకా ఎంక్వైరీ కమిషన్ కూడా జరుగుతూ ఉంటుంది కదా. మరి అదే కాకుండా వేరే విధానాలు కూడా ఉన్నాయి. రైల్వే మంత్రికి అటువంటి హక్కులు ఏమున్నాయి? నితీష్ గారు, లాలూ గారు ఏమన్నారో ఇప్పుడు నేను మీకు వేసి చూపిస్తాను. ఆ తర్వాత మీరు రియాక్ట్ అయ్యారంటే బెటర్గా ఉంటుంది. వాట్ వాస్ ది కాజెస్ ఆఫ్ ఫైర్? హూ వాస్ దోస్ పర్సన్స్? అక్కడ అగ్గిపెట్టింది ఎవరు? సెట్టింగ్ ఆన్ ఫైర్. బయట ఉండి లోపల మంట పెట్టే సంఘటన. ఇంకా స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్ రిపోర్ట్ ఏం చెప్తున్నాయంటే, ఇట్ ఈస్ క్వైట్ ఇంపాసిబుల్. ఒకవేళ ఎవరైనా బయట ఉండి లోపల మంట పెడితే ఆర్ దట్ టైమ్ ఆఫ్ ఫైర్ ద విండో ఆఫ్ ది ఎస్ కోచ్ 6 ఆఫ్ closed. The door was tight. There were 59. చూశారంటే అందులో ఉన్న 39 ప్యాసింజర్స్ ట్రైన్ నుండి బయటికి వచ్చారు. ఏ గాయమూ లేకుండా 4 వాళ్ళ జర్నీని క్యాన్సిల్ చేసుకున్నారు. 7 మైనర్ ఇంజురీస్ ఉన్నాయి. ఇంజూర్డ్, దీనికి పైనే ఇంజూర్డ్, దీనికి పైన, నాట్ కింద. మంట అంటుకుంటే కింద అంటుకుంటుంది. ఈ నిజాన్ని ప్రజల తరపున చెప్తున్నాను. ఇంకా చూశారంటే గాడికి ఇక్కడ కొంచెం కాలింది, తర్వాత ఇక్కడ కొంచెం, ఇంకా ఇక్కడ కూడా కొంచెం, ఇంకా అది అలాగే సినిమాలాగా. ఈ నిజం గురించి ప్రజల మధ్య ఆయన మాట్లాడారు. ఆయన చెప్పింది కావాలంటే కామెడీగా ఉండొచ్చు, కానీ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా మంది ఆ కోచ్లోంచి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. చాలా మంది వాళ్ళ రిజర్వేషన్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇది ఎంక్వైరీ చేయాల్సింది రైల్వే మినిస్టర్గా మీ బాధ్యత కదా. అందర్నీ ఎంక్వైరీ చేశాం. వాళ్ళు చెప్పినవన్నీ అబద్ధాలు. ఆ విషయాన్ని మేము పార్లమెంట్లో చెప్పాం. మేము పార్లమెంటులో పూర్తి సమాచారాన్ని ఇచ్చాం. ఈ 6 పెట్టెల్లో ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారు అని, ఎంతమంది రిజర్వ్డ్ ప్యాసింజర్స్ అందులో ఎక్కగలిగారు, ఎంతమంది ఎక్కలేకపోయారు, ఎంతమంది క్యాన్సిల్ చేసుకున్నారు. పార్లమెంటులో ఈ పేపర్ మేము పెట్టాం. వాళ్ళకేమీ తెలీదు, అసలు ఏమీ తెలీదు వాళ్ళకి. చూడండి, నిజమేమిటో తెలీదు సార్. మీరు లాలూ ప్రసాద్ ఏం మాట్లాడారో ఒకసారి చూడమని చెప్పారు, కానీ చూస్తే అదేమో పెద్ద కామెడీగా అనిపించింది. బీహార్ వాళ్ళంటే దాన్ని భరించారు, కానీ ఇప్పుడు దేశమంతా కూడా ఆ కామెడీ భరించాలా? తమాషాని దేశమంతా కూడా భరించాలా? చెప్పండి. రైల్వేని మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం, తమాషా కాదు.
రైల్వే యాక్ట్ ఉంది. అది కాదు, ఇంకా ఆయన పార్లమెంట్ చెప్పిన లో అన్ని విషయాలు వాళ్ళు నిజమే. ఏమేమి చెప్పారో దాంట్లో ఉండే ప్రతి పాయింట్ కి కూడా మేము సమాధానం అంటే చెప్పాం. ఆ ఫైర్ తర్వాత మేము యాక్సిడెంట్- ఇచ్చిన జవాబుకి వాళ్ళు ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేకపోయారు కదా. మరి ఆ ఫైర్ విషయం అందరికీ యాక్సిడెంట్కి తెలిసే. కారణం ఏంటో మీరు చెప్పారా? నేను ఆ విషయం గురించే చెప్పాను. ఫైర్ యాక్సిడెంట్ గురించి పోలీస్ ఎంక్వైరీ చేయాలి అని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ దాన్ని చూసుకున్నారు. ఆ సమయంలో మీడియాలో అన్ని రిపోర్ట్లు వచ్చాయి కదా. ఆ తర్వాత నేను నా స్టేట్మెంట్లో కూడా దాన్ని చెప్పాను. ఆర్పీఎఫ్ ప్రజలు ఎవరు వెళ్లారో అందులో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు ఆ సమయంలో ఉన్న డిఆర్ఎం రిపోర్ట్ కూడా ఉంది. అది కాన్ఫిడెన్షియల్. దాన్ని ఎందుకు వాళ్ళు పబ్లిష్ చేయడం నితీష్ లేదు? గారు, ఇది నిజమో కాదు చెప్పండి. ఫోరెన్సిక్ కమిటీ రిపోర్ట్ని మీరు అసలు పబ్లిక్ చేయలేదు. వాళ్ళకు ఇది కూడా తెలీదు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఎవరితో కూడా తెలియదు కదా వాళ్ళకి. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎలా ఉంటుందో అదే విధంగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉంటుంది. అది పోలీసుల దగ్గర ఉంటుంది. ఈ విషయం గురించి పార్లమెంట్లో ఒక ప్రశ్న లేవనెత్తారు. ఆ రిపోర్ట్ చూశారంటే అది రైల్వే మినిస్టర్ దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత మాకు ఏ రిపోర్టు వచ్చిందో దాన్ని మేము పార్లమెంట్లో సబ్మిట్ చేశాం. మేము ఏ రిపోర్ట్ని కూడా దాచాలనుకోలేదు. అది మాత్రమే కాదు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ దాన్ని ప్రాథమికంగా అక్కడ ఉండే ఇన్వెస్టిగేషన్ టీం పని చేస్తూ ఉన్నారు. లాలు గారు, మీరు ఆ ఎంక్వైరీ మొత్తాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారు అన్నారు. నిజాం బయటికి రాకుండా మీరు ప్రయత్నించారన్నారు. దాన్ని దాచే అధికారం మా చేతిలో లేదు. అదెలా ఒక రైల్వే మినిస్టర్కి, ఒక రైల్వే మంత్రికి ఆ హక్కు ఎలా వచ్చింది? అది ఎలా చేయగలుగుతాం? ఎంతకంటే తెలివితక్కుతాను ఇంకేమీ ఇవాళ లేదని రైల్వే చెప్పాలి. మంత్రి గారిని ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు. చెప్పేది అబద్ధమని మేము పార్లమెంట్లో ఎక్స్పోజ్ చేశాం. మీడియా ప్రజలు కూడా వాళ్ళ మాటలే వింటూ ఉన్నారు కదా. మేము ఎక్స్పోజ్ చేసింది, పార్లమెంట్లో ఇచ్చిన స్టేట్మెంట్. వాళ్ళు ఏదైనా మాట్లాడితే దానికి బదులుగా ఈ స్టేట్మెంట్ పెట్టుకోండి. అది చూసి ప్రజలే నిర్ణయిస్తారు. సమస్య ఏమిటంటే వాళ్ళు చెప్పేది మాత్రం బయటకు వస్తుంది. మాకది అలవాటు లేదు. బీహార్లో అంటూ ఉంటారు లోడా మాట్లాడకూడదు అని. మాకు లోడా మాట్లాడే అలవాటు లేదు. వాళ్ళు మాత్రం అదే విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటారు. నేను పాలిటిక్స్లో ఉన్నాను, గంభీరంగా పనిచేస్తూ ఉంటాను. నాకు నా బాధ్యత ఏమిటో బాగా తెలుసు. ఒక రైల్వే మంత్రిగా నా బాధ్యత ఏమిటో నాకు తెలుసు. రైల్వే మినిస్టర్ అయినంత మాత్రాన ఆయనేమీ దేవుడు కాదు కదా. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉండాలి. ఒకవేళ లా అండ్ ఆర్డర్కి సంబంధించిందైతే ఆ పని గవర్నమెంట్ చూసుకుంటుంది. నితీష్ గారు, నా ప్రశ్న ఇదే. ఆ కోచ్కి ఎందుకు నిప్పంటుకుందో అన్నది మీరు ఇంతవరకు బయటపడలేదు. రైల్వే యాక్ట్లోనే ప్రొవిజన్ ఉంది. ఒకవేళ ఎంక్వైరీ కమిషన్ ఏదైనా ఏర్పాటు చేసినట్టయితే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం కమిషనర్ రైల్వే సేఫ్టీ వాళ్ల పనిని ఆపేస్తుంది. అప్పుడు వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ కూడా ఎంక్వైరీ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. కమిషనర్ రైల్వే సేఫ్టీ వెస్టర్న్ సర్కిల్లో ఇది జరిగేటప్పుడు దాన్ని చాలామంది దాచిపెట్టేశారు కూడా. మేము ఎంక్వైరీ చెయ్యలేము. ఈ విషయం కూడా నేను పార్లమెంట్లో చెప్పాను కదా. అందువల్ల లాలూ ప్రసాద్ చెప్పింది పూర్తిగా కూడా అది అబద్ధాలే అని చెప్పాలంటే ఇది పూర్తిగా ఒక పొలిటికల్ స్టాండ్. నేనిది నొక్కి చెప్పగలను. ఇంతకు మించి వేరే ఏమీ లేదు. ఇందులో ఎలాంటి పొలిటికల్ స్టాండ్ ఉందో ఎందుకు చెప్పండి. పొలిటికల్ స్టాండ్ కాదు, దీని గురించి ప్రజల్లో చర్చ ఉంది. చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలు దీంట్లోనే కదా ఉన్నాయి. మరి వాళ్ళు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మైనారిటీ కమ్యూనిటీకి, ముఖ్యంగా ముస్లిం జమాత్కి ఆయన మెసేజ్ ఇస్తూ ఉంటారు. వేరే ఏ విషయం లేదు, ఆయన ఈ పనే చేస్తూ ఉంటారు. నితీష్ గారు, ముస్లిం జమాత్కి మీరు మెసేజ్ పంపిస్తారు. అదేంటంటే దళిత్ ముస్లింస్కి రిజర్వేషన్ ఇవ్వాలి అని. ఇలా పంపిస్తూ ఉంటారు మేం కదా. మెసేజ్ ఇవ్వలేదు, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడాం. ఇది వాళ్ళ హక్కు. హిందువుల్లో ఎలా అయితే దళితులు ఉన్నారో అదేవిధంగా ముస్లింలో కూడా దళితులు ఉన్నారు. వాళ్ళు కూడా దళితులే. ఎలా హిందూ దళితులకు ఎలా అయితే రిజర్వేషన్ వచ్చిందో అలాగే వాళ్ళకు కూడా రిజర్వేషన్ రావాలి. ఇకపోతే ఆర్టికల్ 341లో దీన్ని ఇంక్లూడ్ చేయాలని మేము తరచూ మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే మీరు వాళ్ళ ఓట్లు కూడా పొందాలి కాబట్టి. ఓట్ల కోసం కాదు. శ్రీ లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు ఇందులో సెక్యులరిజాన్ని బలోపేతం చేయడం లేదు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే దీనివల్ల కమ్యూనిజం ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది. దీనివల్ల సెక్యులరిజం స్ట్రాంగ్ మరి అవ్వదు. మోడీ గారు చేసేదానికి సెక్యులరిజం ఇంకా లేదు, స్ట్రాంగ్ అవుతుంది మోడీ అంటారా? గారు ఎవరినైనా డిఫెండ్ చేయగలరు. నరేంద్ర మోడీని మేము డిఫెండ్ చేయలేదు. మీరు ఆయన ఫుటేజ్ని మాకు చూపించారు, అదే లాలూ ప్రసాద్ యాదవ్ ఫుటేజ్. ఆ తర్వాత ఇక్కడ ఉండే ఆడియన్స్ని కూడా మీరు ఎంటర్టైన్ చేశారు. అంతేకాదు ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ అయినప్పుడు ప్రజలకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. కానీ ఇది బాధాకరమైన విషయం. కానీ మనం నేనేం ఎన్ని రోజులు ఇలా చెప్పదలుచుకున్నానంటే, నవ్వుతూనే గడిపేస్తాం. బీహార్ ప్రజలు ఏడుస్తున్నారు. ఆకలి వల్ల, పేదరికం వల్ల 50 లక్షల మంది ప్రజలు ప్రతి సంవత్సరం బీహార్ను వదిలి కడుపు నింపుకోవడం కోసం పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఇలా ఎన్నో రాష్ట్రాలు వెళ్ళిపోతున్నాయి. బీహార్ ఎప్పుడూ ఇలాగే ఉండిపోతుందా? అక్కడ ఉండే ప్రజలు లేబర్లుగా బయటకు వెళ్లాలా? గత 15 సంవత్సరాలుగా బీహార్ ప్రజలు ఆయనకే ఓటు వేస్తున్నారు. ఆయన నవ్వుతున్నారని చెప్తున్నారు. వాళ్లకు ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళకి డబుల్ రెట్లు ఆపోజిట్లో వేస్తారు. వాళ్లకు క్లియర్ కట్ మ్యాండేట్ వస్తుందని నేను ఖచ్చితంగా అనుకోను.
ఇంతవరకు వాళ్ళు 50% ఓట్లే తీసుకోగలిగారు. 1990లో మేమందరం కలిసే ఉన్నాం. 1995లో లాలూ ప్రసాద్ గవర్నమెంట్ వచ్చింది కేవలం 27.78%తో, అంటే 28%కి తక్కువ. పార్టీ యొక్క ఓట్లు మొత్తం చెదిరిపోయాయి. అప్పుడు చెప్పాలంటే మేమందరం కూడా సమతా పార్టీ. ఆ తర్వాత భారతీయ పార్టీ కూడా మొదలైనప్పుడు ఓటులు అడిగే పని కొంచెం కొంచెంగా మొదలయ్యింది. ఈసారి గనక చెదిరిపోతే మళ్ళీ ఆయన ఏమీ గెలుస్తారు. జరగదు, కొంచెంగానే చెదిరిపోతుంది. మేము ఏం ఇష్టపడుతున్నాము అంటే రామ్ విలాస్ పాస్వాన్ కూడా ఈ కూటమిలో కలవాలి అని కోరుకుంటారు. కానీ ఆయన రాజకీయ పరిస్థితి అలా ఉంది, అందువల్ల ఆయన కలవలేకపోయారు. మిగతావన్నీ కూడా సరిగ్గానే జరుగుతున్నాయి. ఒకవేళ మీరు చెప్పినట్టు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో 5% కూటమి పాస్వాన్ది, లాలూ ప్రసాద్ది, కాంగ్రెస్ పార్టీది, ఇంకా ఎన్సీపీది, ఇంకా సిపిఎంది కూడా. వీళ్ళందరూ కలిసే ఎన్నికల్లో పాల్గొన్నారు. వాళ్లకు వచ్చిన ఓట్లు 44%. ఆ తర్వాత జనతాదళ్, బీజేపీ కలిసి పోటీ చేశారు. వాళ్లకు 37% ఓట్లు వచ్చాయి. రామ్ విలాస్ పాస్వాన్ వాళ్ళ దగ్గర నుంచి విడిపోయారు. ఆయనకి 7 to 8% ఓట్లు ఉన్నాయి. ఆయన విడిపోవడం వల్ల ఇండియా ఓట్ పర్సెంటేజ్ ఎక్కువయ్యింది. లాలూ గారిది 36%, మాది 37%. లాలూ గారికి ఎటువంటి మ్యాండేటు లేదు. పోయినసారి ఆయనకు ఎన్ని సీట్లు వచ్చాయో అదే మాకు కూడా వచ్చాయి. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క కల్పన. వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఇదే చెప్పారు, లాలూ ప్రసాద్తో ఎటువంటి సంబంధం లేదు అని. కానీ మా ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసం వాళ్ళు లాలూ ప్రసాద్ యాదవ్తో కలిశారు. ఈ విషయంలో ప్రజలు ఏమంటారో ఒకసారి విందాం. మీరు ఒక మంచి నాయకుడు, కానీ మీరు ఎంతగా విడదీశారు అంటే మన ప్రజలకి ఏ డైరెక్షన్ మీరు చూపించారో తెలియట్లేదు. విడదీయడం అంటే సెంట్రల్లో ప్రభుత్వంలో ఉండే ఆ పార్టీలోనే ఒకళ్ళకొకళ్ళు విడిపోతూ ఉంటారు. లేదా యూపీఏలో లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ పార్టీ, రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు. తర్వాత బీహార్లో విడిపోయారు. విడిపోయిన వాళ్ళు ప్రతిపక్షాలు కావు. ఏది ప్రతిపక్షమో అది ఇప్పుడు కూడా ఉంది. ఆ తర్వాత మేమందరం కలిసి ఎన్నికల్లో వీళ్ళ పాల్గొన్నాం. ఆరోపణలు ఏంటంటే లాలూ యాదవ్ గారి శత్రులు విడిపోయేంత వరకు ఆయన గెలుస్తూనే ఉంటారంటున్నారు. ఇప్పుడు లాలూ గారి విరోధులు ఎవరు? లాలూ గారి విరోధులు ఎవరంటే ఎలక్షన్ తరువాత వచ్చిన వాళ్ళు రామ్ విలాస్ పాస్వాన్ అని చెప్పాలి. మేము పూర్తి ప్రయత్నం చేశాం, ఎలాగైనా సరే ఐకమత్యంగా ఉండాలి అని. మేము ఈరోజు కూడా చెబుతున్నాం, మా పార్టీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని. కానీ రామ్ విలాస్ పాస్వాన్ గారు ఇష్టపడితేనే కదా. మా సైడ్ నుంచి అంతా ఓకేనే. నేనేమన్నానంటే మీరు ఆలోచించండి, ఆ తర్వాత మనం అందరం కలుద్దామని. అయినా మా అభ్యర్థనని వాళ్ళు ఏమాత్రం అంగీకరించలేదు. ఇదంతా కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలు చూస్తున్నారు, పైన ఆకాశం కింద పాస్వాన్. ఇది ఆయన పంచి డైలాగ్ లాగా ఉంది. తర్వాత ఇది వాళ్ళ సపోర్టర్స్ అందరూ కూడా యూజ్ చేస్తూ ఉంటారు.